తోటలో రూపారాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వెజిటేబుల్స్ అండి, వెజిటేబుల్స్ ఏంటి అని అన్నది చెప్తాను. సో ఇవేంటయి వంకాయలండి, ఇవన్నీ కూడా వంకాయలు. చూసారా కవర్లలో ఎలా కట్టారో చెప్తానండి, కవర్లలో ఎందుకు కట్టారు అన్నది. సో ఇక్కడ పచ్చిమిర్చి, కిందన వచ్చేసి కీర, బనానా ఇక్కడ తీసుకోలేదు, విడిగా తీసుకున్నాం కాబట్టి అలాగ ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి ఏంటంటే మామిడికాయలు, ఇవన్నీ కూడా మామిడికాయలు. కాకరకాయలు, ఇవి చిన్న చిన్న కాకరకాయలు చూసారా కవర్లో కట్టారు. ఇవి కూడా కవర్లో కట్టారు, ఇవి కవర్లో కట్టారు. అరటికాయలు, కూర అరటికాయలండి. క్యారెట్స్, ఇవి కూడా కవర్లో కట్టారు, ఇవి కవర్లో కట్టారు. అన్నీ కూడా కవర్లో కట్టారు చూడండి. సో టమోటోస్ కూడా కవర్లో కట్టారు చూడండి. మొత్తం కూడా ఇవన్నీ కూడా కవర్లో కట్టారండి. ఎక్కువగా కూడా కవర్లలోనే కట్టిస్తారు ఇక్కడ కాయగూరలో. మేము వెళ్ళే దగ్గర ఎందుకు అని చెప్పేసి నేను ఒకరోజు అడిగాను, విడిగా ఉంచవచ్చు కదండి, గబగబా తూసేసి ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగాను. అడిగితే ఏమన్నారంటే ఇలాగ కవర్లో కట్టడం వలన తొందరగా సేల్ అవుతాయి మేడం, దుమ్ము అయ్యి కొట్టుకోవు కదా, ఫ్రెష్గా కనపడతాయి, గబగబా కొనేసి తీసుకొని వెళ్తారండి. మీకు కూడా ఎత్తుక్కునే పని ఉండదు, విడిగా ఉంచామనుకో చూస్తారు, మంచి మంచి తీసుకుంటాం అని అంటారండి. వాటిల్లో వేరీ చేసేటప్పటికల్లా కాయలన్నీ కూడా చితికిపోతాయి. ఇలాగ అనుకో కవర్లో ఏటుకోటకే కడితే ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇలాగ ఏ కవరు ఇలాగ తూకం మీద కాటా వేసి ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇలాగా కట్టడం వలన కూడా కాయగూరలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇంక ఇలానే ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటామండి, 2 రోజుల వరకు నిలవ ఉంటాయి. ఆ తరువాత తీసేసుకోవాలండి, 2-3 రోజుల కంటే ఎక్కువగా నిలవ ఉండవు. టమాటాలు మాత్రం కవర్లో నుంచి తీసి విడిగా అనేది పెట్టుకోవాలి, కవర్లో ఉంచకూడదు. టమాటాలు ఎందుకంటే తొందరగా మెత్తబడి పాడవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలానే కవర్లో ఉంచుకోవచ్చు. సో ఏం పాడవు 3-4 రోజుల వరకు. కవర్ నుంచి తీసిన ఫ్రిడ్జ్లో ఇవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్ కొంచెం దగ్గరగా పెట్టుకోకూడదండి, కిందన పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ దిగకుండా ఉంటే చూస్తే కవర్లో ఒక 2-3 రోజుల వరకు స్టాక్ ఉంటాయి. వాటర్ దిగే ఫ్రిడ్జ్ అయితే కనుక కవర్లో నుంచి తీసేసుకోవాలండి, బయటే పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా కవర్లో పెడితే తొందరగా పాడవుతాయి. సో కాయగూరలు చూడండి ఎలా కట్టారో కవర్లలో. నాకు కాయగూరలు తెచ్చినప్పుడల్లా కూడా నేను ఇలా కొంచెం సేపు ఉంచుతానండి, నేను ఉంచను, విడిగా తీసేస్తాను. కాయగూరలన్నీ కూడా తీసేసి శుభ్రంగా కడిగి తుడిసి ఫ్రిడ్జ్లో అనేది పెడతాను. ఇలాగ కవర్లో అయితే పెట్టనండి నేను. ప్రతి ఒక్క కాయగూరలు కూడా తీసుకొచ్చిన తర్వాత కడిగేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలాగ కవర్లో అయితే పెట్టను, కవర్లో ఇచ్చారు కదా అని కవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను. ఎందుకు పెట్టనో చెప్తాను. ఇవి కవర్లు కట్టేసి ఉంచుతారు కండి, వీటి నిండా దుమ్ము ఉంటుంది. కాయగూరలు అందరం పట్టుకుంటాం కదండి, తొందరగా పాడైపోతాయి అన్నమాట. అదే కడిగి తుడిసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 రోజుల వరకు కూడా బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు, పురుగులు పట్టకుండా ఉంటాయన్నమాట కాయగూరలు ఫ్రిడ్జ్లో పెట్టిన. ఈ టిప్ అనేది వినియోగించుకోవచ్చండి. తీసేయాలి, కవర్లో నుంచి తీసేసి కడిగేసి శుభ్రంగా తుడిసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి. షేర్ చేయండి ఫ్రెండ్స్.